మన ఖమ్మంలో రవి స్వీట్స్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే. అసలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ దగ్గర ఫేమస్ స్వీట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రవి స్వీట్స్ 1983లో మా మావయ్య శ్రీనివాసరావు గారు ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలోనే టేస్ట్ అండ్ క్వాలిటీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మేము ఎస్టాబ్లిష్ చేసిన కొత్తలో ఒక 2 బ్రాంచెస్ మెయింటైన్ చేసాం. అప్పట్లో మా ఫాదర్ అండ్ మా మావయ్య గారు మెయింటైన్ చేశారు. వాళ్ళ తర్వాత ఇవాళ మా బావలు అండ్ నేను వాటిని కంటిన్యూ చేస్తూ అదే రెసిపీస్ వాడుతూ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా మేము డ్రాప్ అవ్వకుండా చూసుకుంటున్నాము. ఇవాళ మాది వచ్చేటప్పటికి 3 బ్రాంచెస్ ఉన్నాయి ఖమ్మంలో. ఒకటి బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, ఇంకోటి వినోద థియేటర్ బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ కింద, అండ్ ఈఎండ్ క్రాస్ రోడ్ దగ్గర. సో మేము మా క్వాలిటీని ఎప్పుడు కూడా ఇలాగే మెయింటైన్ చేస్తుంటాం. మావయ్య గారు చేసే వాటిల్లో ఆయనే చాలా స్పెషల్ స్వీట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. లైక్ పన్నీర్ జిలేబీ, పన్నీర్ కాజా ఇలాంటివి మా దగ్గర దొరుకుతాయి. స్పెషల్ కోవా, ఇంకా కాజు మైసూర్ పాక్, ఇంకా ఇట్లాంటి స్వీట్స్ అన్నీ కూడా మా స్పెషల్. వాటిల్లో మేము కలిపే ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఎవరికి తెలియవు, అవి మా సీక్రెట్స్. ఇవాళ ఆ క్వాలిటీ మెయింటైన్ చేసామంటే అది మా మావయ్య శ్రీనివాసరావు గారి వల్ల, అండ్ దాన్ని తీసుకొచ్చే దాన్ని కంటిన్యూ చేస్తున్న మా బావల వల్ల. మాది పన్నీర్ జిలేబీ అనే స్పెషల్ ఐటము. మేము దాన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్న రోజ్ పెటల్స్తో ఉన్న టెక్స్చర్స్తో తయారు చేస్తాం. అండ్ పన్నీర్ కాజా వచ్చేటప్పటికి మేము పన్నీర్ని ఓన్గా మేడ్ చేసి దాన్ని గీలో రోస్ట్ చేసి దాని తర్వాత మేము దాన్ని క్లియర్గా మేము రెడీ చేస్తాం. అది మా దగ్గర పెరుగు చాలా ఫేమస్. మా పెరుగు కస్టమర్స్ అందరూ బాగా ఇష్టపడతారు. సో విన్నారు కదా రవి స్వీట్స్ ఒక హిస్టరీ ఏంటో. మీరు ఇక్కడికి వస్తే వీళ్ళ పన్నీర్ జిలేబీ, పన్నీర్ కాజా, స్పెషల్ కోవా, కాజు మైసూర్ పాక్ అంటే వీళ్ళ పెరుగు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే మన పేజ్ బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి మీ ఫుడ్డీస్ ఆఫ్ ఖమ్మంని.